దేవతల రాజధాని ఎలా ఉంటుందో అదే నమూనాతో ఏపీ రాజధాని అమరావతి ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అమరావతి పరిధిలోని వెంకటపాలెం గ్రామంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన స్వామివారి ఆలయాన్ని విస్తరించేందుకు సీఎం భూమి పూజ చేశారు. మాడవీధులు అన్నదాన కాంప్లెక్స్ కు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. 2 దశల్లో 260 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. తిరుమలలో ఆలయం ఎలా ఉంటుందో అచ్చంగా అలాగే దీన్ని విస్తరిస్తారు. ఆలయ ప్రాకారం, మహారాజ గోపురం, ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా అందుబాటులోకి వస్తాయి. రాజధాని కోసం రైతులు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని, ఇటువంటి పవిత్ర కార్యక్రమానికి రైతులు సహకరించారని సీఎం అభినందించారు. మొదటి దశలో 140 కోట్లు ఖర్చు పెడతారు. ముందుగా 92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారాన్ని, 48 కోట్లతో 7 అంతస్తుల మహారాజగోపురం, ఆర్జిత సేవా మండపం, వాహన మండపం, రథ మండపం, పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మిస్తారు. రెండో దశలో 120 కోట్లతో శ్రీవారి ఆలయ మాడవీధులు, అప్రోచ్ రోడ్డు, అన్నదానం కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు, సిబ్బంది క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ వంటి పనుల్ని చేపడతారు. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం శ్రీవారి ఆలయాన్ని 185 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ 185 కోట్లను కాస్త 36 కోట్లకు కుదించారు. అలా శ్రీవారి ఆలయానికి 5 ఏళ్ల గ్రహణం పట్టించారు. తాజాగా కూటమి ప్రభుత్వం తిరిగి 2014-19 మధ్య రూపొందించిన ప్రణాళిక ప్రకారమే సకల హంగులతో శ్రీవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తోంది.